బీహార్లో ఎన్నికల కమిషన్ తొండి ఆట ఆడింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలి, ఎవరి వైపు కించిత్ మొగ్గు చూపకూడదు. అలాంటిది ఇక్కడ ఏం చేసిందంటే, అది ఇదివరకే చాలా సార్లు బదనామైంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని కొత్తగా 2003లో ఎన్నికల లిస్ట్ లో లేని వాళ్ళందరూ కూడా, ఆ తర్వాత ఉన్నా కూడా అందరూ తప్పనిసరిగా మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. అంటే 40 ఏళ్ల లోపు వాళ్ళు చేసుకుంటారు. దాంతో ఏమైంది, కానీ దానికి ఆధారాలు ఏం చూపెట్టాలి? తాము బీహారీ ఓటర్లమే అని చెప్పి ఎట్లా చూపెట్టాలంటే, ఎలాంటి ప్రభుత్వ కార్డులు ఆధార్తో సహా పనిచేయవు. కొత్తగా అందరూ కూడా బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. బర్త్ సర్టిఫికెట్ తీసుకొని అప్లై చేయాలి. బర్త్ సర్టిఫికెట్ తమ తల్లిదండ్రులు కూడా తీసుకురావాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? నిరుపేదలు ఇది చేయగలరా? అత్యంత నిరుపేదలు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, ట్రైబల్ ఏరియాల్లో ఉండేవాళ్ళు ఈ పని చేయగలరా? ఎంతమంది బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రెడీగా ఉంటారు? దానికి కూడా ఒకే ఒక్క నెల టైం ఇచ్చారు. ఆ నెలలో వారం గడిచిపోయింది. ఇంకా ఆదివారాలు శనివారాలు కూడా ఉంటాయి కదా. కిందున్న లింక్ పైన క్లిక్ చేస్తే మొత్తం వీడియో వస్తుంది. ఈ మన వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.